ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు షిదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. అయినను విమర్శ కాలమందు మీ గతి కంటే తూరు షిదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమా, ఆకాశమట్టుకు హెచ్చింపబడిన బడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువులమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించుడని వారితో చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలములో యేసు ప్రభువారు పంపించిన 70 మందికి ఆయన ఆయా పట్టణాలలో పరిచర్య చేయడానికి పంపించినప్పుడు కొన్ని పట్టణాలలో కొన్ని వ్యతిరేకతలు తను చూశారు. ఇక్కడ బెత్సైదా అలాగే కపెర్నహూము ఈ పట్టణములు, యేసు ప్రభువారు కపెర్నహూములో ఉంటూ ఆ ప్రాంతంలో బెత్సైదాలో అనేక మంది శిష్యులను ఏర్పరచుకున్నప్పటికీ ఈరోజు ఎలా మనం చూస్తున్నామో ఆ రోజు అదే జరిగింది. ఏ గ్రామములో అయితే దైవజనులు సువార్త పరిచయం చేసి అనేక ఆత్మలను రక్షిస్తున్నారో ఆ నమ్ముకున్న వారి గ్రామములోని ఆయన నమ్ముకున్న వారి దైవ సేవకులకు వ్యతిరేకంగా తయారవుతా ఉన్నారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఆ కుటుంబాలను కాపాడి రక్షణను నడిపించినప్పటికీ ఆ పట్టణ ప్రజలు దైవ సేవకులకు వ్యతిరేకులుగా మారిపోతున్నారు. కనుక ప్రభు అంటున్నాడు, కొరాజీను, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు షిదోను పట్టణంలో చేయబడిన ఎడల పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని కూర్చొని మారు మనసు పొంది ఉందరు. కానీ ఈరోజు విమర్శ దినములో మీ గతి కంటే తూరు షిదోను పట్టణముల వారి గతి ఓర్వదగినై ఉండును. అవును, దేవుని సేవకునికి, దేవుని పరిచర్యకు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎంత ధైర్యంగా విమర్శించుకుంటున్నారే. దేవుడు మిమ్మల్ని విమర్శించినప్పుడు సామాన్యమైన గతి మీకు ఉండదు. చాలా భయంకరమైనటువంటి తీర్పు మీ మీదికి రాబోతుంది అని ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏ ఊర్లో అయితే యేసు ప్రభువారు ఉండి సేవ చేశారో ఆ కపెర్నహూము ఈ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, దేవుని సేవకునికి, దేవుని సంఘానికంటే మేము చాలా గొప్పవాళ్ళము అని హెచ్చించుకుంటుంది. ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా, నువ్వు పాతాళము వరకు దిగిపోయేదవు. ఎప్పుడు కూడా ఏ కుటుంబము, ఏ బిడ్డలు దేవుని సన్నిధిలో హెచ్చింపుతో జీవితము గడపకూడదు. గర్వము, అహంకారము, హెచ్చింపు స్వభావము ఎవరిలో ఉండకూడదు. అలా ఉండగలిగితే వారు పాతాళం మట్టుకు ప్రభు ద్వారా త్రుక్కివేయబడుతున్నారు.
కిందకి దిగిపోతారని ప్రభు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాకుండా తన శిష్యులకు ఆయన అంటున్నాడు, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరించును. ఈరోజు విశ్వాసులలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితి ఏమిటంటే, పాస్టర్ గారితో కనుక వారికి సరైన సంబంధం లేకపోతే వారు ఆయన మాట వినరు, తనకు తృణీకరిస్తున్నారు. కానీ ఎంత పెద్ద ప్రాబ్లం వాక్యం చెప్తుంది అంటే, అయ్యా మీ మాట విన్నవారు నా మాట వింటాడు, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరిస్తున్నాడు, నన్నే కాదు నా పరలోకపు తండ్రిని నిరాకరిస్తున్నాడు. సోదరి సహోదరుడా, సేవకులతో మంచిగా ఉన్నారా మీరు? మిమ్మల్ని స్వార్థ ప్రకటించి రక్షణలో నడిపించిన వ్యక్తితో మంచిగా మీరు ఉన్నారా, లేక నిరాకరిస్తున్నారా? వారి మాట మీరు ధిక్కరించి జీవిస్తున్నారా? జాగ్రత్త, వాక్యం చెప్తుంది, తండ్రిన దేవునికి వారు నిరాకరించే వారు అయిపోతున్నారు. తండ్రిన దేవుని యొక్క సన్నిధికి వారు దూరమైన వారు అవుతున్నారు. ఎందుకంటే మీ మాట విన్నప్పుడు అది దేవుని మాటలు విన్నవారు అవుతారు. మిమ్మల్ని చేర్చుకున్నవారు దేవునికి లేక నన్నును చేర్చుకున్నవారు అవుతున్నారని యేసు ప్రభువారు అక్కడ స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వారు ఫాలో అయ్యారు. గొప్ప విషయం ఏమిటంటే, వారు తిరిగి వచ్చి, అయ్యా దెయ్యములు కూడా నీ నామములో మాకు లోబడుచున్నవని చెప్పారు. అవునండి, ఈరోజు అనేక మంది మాకు ప్రార్థన వచ్చు, భక్తి వచ్చు, మాకు దేవుని గురించి అన్నీ తెలుసు అంటారు. కానీ దెయ్యాల చేత పీడించబడి అశాంతులతో కుటుంబాలు చెల్ల చెదురైపోయి పాపిష్టి పని చేయడానికి అలవాటు పడిపోయి దేవుని సందులో వారు అనేక మంది నలిగిపోతున్నారు. అయితే దైవ సేవకులకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే, వారు యేసు నామములో ప్రార్థించినప్పుడు దెయ్యాలు పారిపోతుంది, దెయ్యాలు వారికి లోబడుతుంది. కనుక యేసు ప్రభువారు వారికి ధైర్యపరుస్తూ ఆయన ఒక మాట అన్నాడు, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడుట చూచి తిని. ఈరోజు చాలామంది మంచి భక్తులుగా, సేవకులుగా, గొప్ప ప్రేమ కలిగిన వారుగా, ప్రార్థన పరులుగా కనబడుతున్నారే కానీ అది సాతాను యొక్క మెరుపు వేషాలు. గుండెల్లో ప్రేమ ఉండదు, వాక్యం ఉండదు, సహవాసం ఉండదు. కానీ వారు పైకి మెరుపులా కనిపిస్తూ ఏమంటే, మేము క్రైస్తవులం, ఎవరి జోలికి పోము, మేము చాలా మంచివారమని వారు ప్రేమ ఒలకబోసి మాట్లాడుతున్నారు. అది వారి వలన కాదు, కానీ ఆకాశం నుంచి పడినటువంటి సాతాను యొక్క ప్రభావం వలన వారికి అది జరుగుతుంది. అది సాతాను పడిపోయి అనేక మందికి సంఘము నుంచి దూరం చేస్తుందండి, ప్రార్థన సహవాసం నుంచి దూరం చేస్తుంది. వారు చేసే ప్రార్థన కానీ, వారి భక్తి కానీ, వారి విశ్వాసం కానీ ఎంతో దేవుడు అంగీకరిస్తున్నాడని వారు అనుకుంటున్నారు. కానీ భేదాభిప్రాయాలు ఎక్కడుంటుందో, అహంకారము ఎక్కడుంటుందో, దైవ దూషణ కానీ సేవకులకు దూషణ ఎక్కడుంటుందో అక్కడ అపవాది సాతాను యొక్క చోటు భయంకరంగా పరిపాలిస్తుంది అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు తెలియచేస్తూ ఆయన ఒక్క మాట అంటున్నారు, ఇదిగో సాతానుడు మెరుపులా పడి మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నించిన పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రు అనగా సాతాను బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకేమాత్రమును హాని చెయ్యదు. ఎంతమంది విరోధులు సాతానుడు లేపినా, ఎంతమంది మరి జీవితాలలో కృంగదీయడానికి ప్రయత్నించిన, పాము అనగా వంకరడింకరగా నడిచే జీవితాలు, తేళ్ళు అనగా ఈరోజు అనేక విధాలుగా మనకు నొప్పి కలిగించే మాటలు పలికేవారు. ప్రభు అంటున్నాడు, శత్రు అయిన సాతానుడు ఈరోజు అనేక మంది జీవితాలను పాములాగాను తేలుగా మార్చి వారి మాటలు, వారి నడవడికలు విభిన్నంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని సేవకులైన మీకు శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను.
ఏది ఏమాత్రం మీకు హాని చేయదు. అవునండి, దేవుని వాక్యమును బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి ఎంతమంది అయితే జీవిస్తామో, దేవుని వాక్యను బట్టి ఎంతమంది అయితే మనం విశ్వాసం కలిగి జీవిస్తామో, మనందరికీ శత్రు బలమంతటి మీద ఆయన అధికారము అనుగ్రహిస్తున్నాడు. శత్రు బలమంతటి మీద ఆయన మనకు సామర్థ్యత ఇస్తూ ఉన్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రభు ఇంకొక అద్భుతమైన మాట ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటంటే, దెయ్యములు మాకు లోబడుచున్నదని మీరు సంతోషించడం కాదు, కానీ మీ పేరులు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పెను. ఇది అండి, ఈ లోకంలో మనం ఉన్నంత కాలము మనము మన పేర్లు నమోదు చేసుకొని మాకు మంచి పేరు ఉంది, పొలిటికల్గా మాకు మంచి పేరుంది, ఊళ్ళో మాకు మంచి పేరుంది, ఎవరికైనా అడగండి నేను ఎంత మంచి వ్యక్తినో అని చాలాసార్లు లోకరీత్యా మన మంచితనాలు మనం చాటింపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దెయ్యాలు ఏం చేస్తూ ఉందంటే, దేవుని బిడల జీవితాల్లో ఎంతో పోరాటము చేసి ఒంటరి వాళ్ళు చేస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, దెయ్యాలు మీకు లోబడే ఆ అనుభూతి మీరు కలిగి ఉన్నారు. సాతానుడు మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పాలు చేసినా మీరు దానిని లోపరిచే సామర్థ్యత మీకు నేను ఇచ్చాను. అయితే కేవలం దాన్ని బట్టి మీరు సంతోషించడం కాదు, కానీ పరలోక రాజ్యములో మీ పేరు వ్రాయబడి ఉన్నది అని సంతోషించండి. ఈ లోకంలో ఉన్న పేర్లన్నీ మాయబడిపోద్ది. సొలొమోను రాజు అంటాడు, ఒక మనిషి బ్రతికున్నంత కాలమే, ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఒక మనిషి బ్రతికి ఉన్నంత కాలమే అందరి జ్ఞాపకం చేసుకుంటాడు, చచ్చిపోయిన తర్వాత మర్చిపోతారు, తన పేరే మరువబడుతుంది. నువ్వు ప్రభు కొరకు ఏం చేశావు, ఎలా జీవించావు, అది ప్రభు కనుక గమనించినప్పుడు నువ్వు ప్రభు కొరకు ఈ రోజు వరకు ఎలా బ్రతుకుతున్నావు, ఈ లోకంలో నువ్వు ప్రభు కొరకు పరిశుద్ధంగా యథార్థంగా జీవించినప్పుడు ఆయన నీ పేరు పరలోక రాజ్యంలో రాస్తూ, పరలోక రాజ్యంలో రాయబడిన పేర్లను బట్టి ఆయన పిలిచినప్పుడు మన వరుస క్రమంలో మనం బ్రతికింపబడి ఆయన రాజ్యంలో చేరి ఆయన ముఖ దర్శనము చేయబోతున్నాం. కనుక ఆ విషయంలో మనం సంతోషించాలి. లోకంలో మనకు మంచి పేరు అని ఎప్పుడు సంతోషించొద్దు. ఈ లోకములో మనకు పొగిడిన వారందరూ మన చేత ఏదైనా తినడానికో త్రాగడానికో లబ్ధి పొందడానికో పొగుడుతారు. సో దేవుని ప్రియ బిడ్డలనా, మనమందరము ఈ లోకంలో మనకు మంచి పేరు ప్రఖ్యాతి అని కాదు, కానీ పరలోక రాజ్యం మన పేరు రాయబడాలంటే లోకంలో దుఃఖం అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, అపవాది సాతాను యొక్క పోరాటంలో మనం గెలిచి నిలవాలి. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, మీకు వందనాలు. ఈ లోకంలో మాకు సర్వాధికారం కలిగిన ప్రభు, మీరు మాకును అధికారం ఇచ్చి ప్రభు మీ పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చారు. అయితే అంతే మా జీవితానికి కాకుండా పరలోక రాజ్యంలో మా పేరు లిఖించి మీ ప్రియమైన బిడలుగా మమ్మను చేర్చుకుంటున్నందులకై స్తోత్రాలు. మీకు నమ్మకమైన బిడలుగా, మీకు మహిమకరణ బిడలుగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించమని ఈ ఉదయకాశంలో మీ దీవెన మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనలను దీవించునుగాక.